అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. ఈ భూమి మీద పరిపూర్ణులైన వారిని ఎవరిని కనుగొనలేము. మానవ మాతృలముగా మనమందరము పాతదైన ఆదాము యొక్క పాపపు స్వభావమును కలిగి ఉండుటచే తప్పనిసరిగా మరలా పడిపోదుము. యేసుక్రీస్తు ప్రభువును ముఖాముఖిగా చూచినప్పుడే ఆయనను పోలియందుము. అప్పటి వరకు కొన్ని సమయములలో కొన్ని స్థలములలో పొరపాట్లు చేయుచుందుము. 130వ కీర్తన 3వ వచనములో కీర్తనాకారుడు, యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు అని అనుచున్నాడు. ఆయన వాక్యపు వెలుగులో మనము పరీక్షించి చూచుకొనిన ఎడల ఆయన పరిశీలించు కనుల ఎదుట మనలో ఎవరమును నిలవలేము. అపోస్తలుడైన పౌలు కూడా రోమా 7:18లో నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. అతని హృదయములో ఆత్మకును శరీరమునకును మధ్య జరుగుచున్న పోరాటమును గూర్చి కూడా తెలుపుచున్నాడు. మనము కూడా అట్టి పోరాటములను ఎదుర్కొనవలసి ఉన్నాం. కానీ మనము నిరుత్సాహపడవలసిన అవసరత లేదు. మన ప్రభు ఎంతో జాలిగలవాడు. ప్రభు యొద్ద క్షమాపణ దొరుకును. 130వ కీర్తన 4వ వచనం. మన పాపముల నిమిత్తము ఆయన మరణించి ఉండుటచే మన పాపములను ఒప్పుకొనుచు ఆయన యొద్దకు వెళ్ళిన క్షణముననే వెంటనే ఆయన మనలను క్షమించును. ఆయన ప్రేమ దయ మన జ్ఞానమునకు మించినవి. మనము తలంపులు మాటలు క్రియల చేత ఏ సమయములోనైనను అపవిత్రపరచబడిన ఎడల మనలను మనము తగ్గించుకొని విడుదల కొరకు విశ్వాసముతో ఆయన ప్రశస్త రక్తమును కోరుకొనవలెను. అప్పుడు మనము కడగబడి క్షమించబడి సమకూర్చబడి గలతీ 5:16 ప్రకారము ఆత్మానుసారముగా నడుచుకొనగలము. మనము అపవిత్రపరచబడిన ఎడల వెంటనే ప్రభు యొద్దకు వెళ్ళి, ప్రభువా నన్ను నేను అపవిత్రపరచుకొంటిని, క్షమాపణ కొరకు నీ దయయందు నమ్మికయుంచుచున్నాను, నీ ప్రశస్త రక్తముతో నన్ను కడుగుదు అని నమ్ముచున్నాను అని ఒప్పుకొనవలెను. ఆ విధంగా ఆయనతో మన సహవాసము తిరిగి సమకూర్చబడును. కీర్తన 23వ వచనము 28వ వచనము 38, 39లలో, సామెతలు 24:16లో మనకు ఆయన వాగ్దానములు కలవు. మన బలహీన పరిస్థితులలో సాతాను కొన్ని పర్యాయములు మనల్ని మోసగించును. కానీ యేసు ప్రభు యొక్క రక్తములో మన క్షమాపణ, కడుగుదల, సంపూర్ణ సమకూర్పు కొరకు ఎల్లప్పుడూ ఏర్పాటు కలదు.